జేడి గారు ఎస్ సార్. సూపర్ సార్. గ్లిమ్స్ చాలా బాగుంది సార్ ఆ, మాకు జనరల్గా ఏమనిపిస్తుందంటే సార్, కొత్త క్యారెక్టర్లు ఎవరైనా రాసినప్పుడు ఇలాంటి ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెక్టర్ రాసినప్పుడు మలయాళం నుంచి ఎవరిని తీసుకుందాం, హిందీ నుంచి ఎవరిని తీసుకుందాం, తమిళ నుంచి ఎవరు తీసుకుందాం, అలాంటి సినారియో కనిపిస్తుంది. కానీ తెలుగులో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు తెలుగులో ఎందుకు యూటిలైజ్ చేసుకోరు అన్నది కొంతమంది బాధ. ఇలాంటివి చూసినప్పుడు కొంచెం సైలెన్స్గా ఉంటారు ప్లీజ్, క్వశ్చన్స్ వినపట్లేదు కొంచెం. ఇలాంటివి చూసినప్పుడు అది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంటుంది కదా. మీకు కూడా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందా ఇలాంటి క్వశ్చన్ మీ మైండ్లో కూడా రేజ్ అవుతుంటుందా? నాట్ రియలీ అండి. ఇప్పుడు ఇందాక ఆయన అడిగినట్టు చాలాసార్లు మాలాంటి యాక్టర్స్ని అప్రోచ్ అయితే మేము నో అన్న తర్వాతే హిందీకి వెళ్ళి ఉండొచ్చు, తమిళ్కి వెళ్ళి ఉండొచ్చు, మలయాళంకి వెళ్ళి ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్కి వీళ్ళైతేనే బాగుంటారు, అది హిందీయా తెలుగా తమిళ మలయాళం పక్కకు పెడితే అని ఒక డైరెక్టర్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి. అంతేగాని మన తెలుగు వాళ్ళని అవాయిడ్ చేసి పరభాషకు వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదండి.